విజయ ఏమా నేను బజార్ వెళ్తున్నా తలుపేసుకో. అలాగే. అమ్మో డాక్టర్ వస్తున్నాడు. అమ్మా విజయ. రండి డాక్టర్ గారు. అమ్మగారిని తీసుకురామ్మా. అమ్మ ఇప్పుడే బజార్ వెళ్ళింది. లేదమ్మా, ఇప్పుడు నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. రోజు ఉన్న గొడవగా అయితే తీసుకురామ్మా. కొంచెం ఉండండి. అమ్మా అమ్మా. ఏమిటమ్మా ఇది? కదా డాక్టర్ గారు వచ్చారు. నాకు తెలుసమ్మా, ఆయన వచ్చారనే నేను ఇక్కడికి వచ్చాను. ఏమిటిది పసిపిల్లలాగా దాక్కోవడం? పద అమ్మా. రామ్మా. రోజు పసిపిల్లలాగా అల్లరి చేస్తే ఎలా చెప్పు? ఏమంత నొప్పిగా ఉంటుందని? నొప్పిగానే ఉంటుందమ్మా. అలా అంటే ఆయుష్ ఎలా తగ్గుతుంది? డాక్టర్ గారు, మా అమ్మకు నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేయండి. ఇంకా చేయలేదమ్మా. ఏం పిన్ని కులసానా? రామ్మ సావిత్రి. ఈవిడి శాంతమ్మ గారిని పట్నంలో మా ఎదిరింటి ఆవిడ. నమస్కారం. రండి, కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. పిన్ని, వచ్చిన విషయం ఏమిటంటే శాంతమ్మ గారికి పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడు. ఎంకాన్ చదివాడు. సాంప్రదాయమైన కుటుంబంలోని పిల్లని పెళ్లి చేయాలని ఆవిడ కోరిక. ఆ మాటే సావిత్రితో అంటే ఈ ఊరు తీసుకొచ్చింది. ఇంతకు ముందే మీ విజయం చూశాను. అప్పుడే అనుకున్నాను ఈ పిల్లే నా కోడలని. మా విజయని మీ కోడలుగా అడుగుతున్నారా? నా బిడ్డ జీవితంలో ఇంత అదృష్టం ఉందా అమ్మా? శాంతమ్మ గారు మన విజయని కన్నబిడ్డలా కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారు పిన్ని. నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోగలనో లేదు అని ఇన్నాళ్ళు కుమిలిపోయాను. ఇప్పుడు మీ అంతటా మీరే వచ్చి అడుగుతుంటే ఈ ఆనందంలో ఏమిటో నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా.